ఛానల్ కొత్తగా మీరు చూస్తున్నట్లయితే సో ఒకసారి కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, సో టుడేస్ టాపిక్ ఏంటంటే ప్రింట్ఎఫ్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఈ టాపిక్ ఏంటంటే ప్రింట్ఎఫ్. లాస్ట్ క్లాస్లో ఏ టాపిక్ మాట్లాడినామంటే స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రింట్ఎఫ్. సో ప్రింట్ఎఫ్ జనరల్గా ప్రింట్ఎఫ్ ఇస్ ఏ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. సో ప్రింట్ఎఫ్ అనేది ఏంటంటే ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఓకే, సో ఫస్ట్ ఏది సరే ఏ వర్క్ చేయాలన్నా సి లాంగ్వేజ్లో కంపల్సరీ ఏం ఇంపార్టెంట్ అంటే సింటాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి సింటాక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్ ఇస్ ఏ వాట్ అంటే ఏం చెప్పాలా? ప్రింట్ఎఫ్ ఇస్ ఏ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రింట్ఎఫ్ అంటే టు ప్రింట్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ స్టాండర్డ్ అవుట్పుట్ డిస్ప్లే. సో స్టాండర్డ్ అవుట్పుట్ డిస్ప్లేలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయాలంటే ఏం యూజ్ చేస్తామంటే ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తాం. ప్రింట్ఎఫ్ ఇస్ నథింగ్ బట్ printf is a predefined function to print the information on a standard output display using printf function. Okay, so what is the syntax of printf ante printf open parenthesis double quotation open control strings double quotation close comma 3 dots close parenthesis semicolon. In C language every statement ends with semicolon. So here printf is a predefined function. What it contains? Example, what is string? Last class లో మనం చెప్పినప్పుడు data can be classified into two categories: character data, number data. Character data again classified into two categories: character data, string data. What is string? String means group of characters enclosed in double quotations. Group of characters enclosed in double quotations is called strings. మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే ప్రింట్ చేస్తున్నాం అదంతా ఎక్కడ ప్రింట్ చేయాలి, ఎక్కడ ప్లేస్ చేయాలి? కంపల్సరీగా కంట్రోల్ స్ట్రింగ్స్ లోనే ప్లేస్ చేయాలి. మరి 3 డాట్స్ ఎందుకు సార్ అంటే సో దీనికి మ్యాచింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటారు. వాట్ ఈస్ ఫార్మాట్ స్పెసిఫైయర్? ఫార్మాట్ స్పెసిఫైయర్ దీన్ని ఏమంటారు అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్. మ్యాథ్స్ లో అయితే పర్సెంటేజ్ సింబల్ అంటారు, అదే సి లాంగ్వేజ్ ఏమనాలా? ఫార్మాట్ స్పెసిఫైయర్. ఏమనాలా? ఫార్మాట్ స్పెసిఫైయర్. ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ఏంటి? సో జనరల్ గా ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏం చేస్తుందంటే సో ఫార్మాట్ స్పెసిఫైయర్ నథింగ్ బట్ కన్వర్షన్. ఏంటి? కన్వర్షన్. సో టు కన్వర్ట్ ద ఇన్ఫర్మేషన్ ఇంటూ పర్టికులర్ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి ఉంటాయి సార్ ఫార్మాట్ స్పెసిఫైయర్? ఏ ఇన్ఫర్మేషన్ మీరు అవుట్పుట్ డిస్ప్లేలో ప్రింట్ చేయాలన్నా కంపల్సరీ ఏం వాడాలి సింబల్ అంటే మ్యాచింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ వాడాలి. మ్యాచింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజ్ సింబల్ ఏమంటున్నా ఫార్మాట్ స్పెసిఫైయర్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజ్ నేను డెసిమల్ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకున్నా, మరి ఏం వాడాలి సింబల్ ఇక్కడ? పర్సెంటేజ్ డి. అంటే ఏం ప్రింట్ అయితే ఇక్కడ? ఓకే, డెసిమల్. సో మరి డెసిమల్ లేదా ఇంటీజర్ లేదా ఆక్టల్ సో లేదా హెక్సా ఆక్టల్ సో ఇంటీజర్ వాల్యూ కానీ డెసిమల్ వాల్యూ కానీ ప్రింట్ చేయాలంటే ఏం వాడతాం? పర్సెంటేజ్ డి. అలానే పర్సెంటేజ్ ఎక్స్ అన్నాను ఏం ప్రింట్ అవుతుంది? హెక్సా డెసిమల్ నెంబర్స్. అలానే పర్సెంటేజ్ సి అంటే ఏం ప్రింట్ అవుతుంది? క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. ఏం ప్రింట్ అవుతుంది? క్యారెక్టర్. సో అలానే పర్సెంటేజ్ ఎఫ్ అన్నాను ఏం ప్రింట్ అవుతుంది? ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. ఏం ప్రింట్ అయితే? ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. అలానే సేమ్ పర్సెంటేజ్ ఎస్ అంటే ఏం ప్రింట్ అవుతాయి? స్ట్రింగ్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా అవుట్పుట్ లో ప్రింట్ చేయాలంటే we should have to use format specifier. ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది లేకుంటే ఏ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ డిస్ప్లే చేయలేం, ప్రింట్ చేయలేం. సో ప్రింట్ చేయాలంటే ఏం వాడతామంటే కంట్రోల్ స్ట్రింగ్ సంబంధించిన మ్యాచింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ వాడతాం. పర్సెంటేజ్ డి అంటే ఏమి? డెసిమల్ ఇంటీజర్. ఎక్స్ అంటే హెక్సాడెసిమల్, సి అంటే క్యారెక్టర్, ఎఫ్ అంటే ఫ్లోటింగ్, ఎస్ అంటే స్ట్రింగ్. సో అలానే పర్సెంటేజ్ ఓ అంటే ఆక్టల్. ఇలా మనం ఏమంటే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనేది యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ ని ప్రింట్ చేస్తాం. మరి ఎలా ప్రింట్ చేస్తాం ఇన్ఫర్మేషన్ ని ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ గా చూద్దాం. ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నానంటే సో ప్రింట్ఎఫ్ ఓకే ఓపెన్ పెరాన్సిస్ ఓకే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎగ్జాంపుల్ రోల్ నెంబర్. ఏం చేస్తున్నా? రోల్ నెంబర్. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పినట్టు సో ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ స్లాష్ అని అంటే న్యూ లైన్ లో ప్రింట్ అవుతుంది రోల్ నెంబర్. మరి రోల్ నెంబర్ అనేది ప్రింట్ చేయాలంటే రోల్ నెంబర్ అనేది ఏంటి? ఇక్కడ డెసిమల్ కానీ ఇంటీజర్ కానీ హెక్సాడెసిమల్ కానీ ఆక్టల్ కానీ కాదు, కానీ మాక్సిమం ఇంటీజర్ ఉంటుంది కాబట్టి సో మరి దీనికి కరెక్ట్ వాల్యూ ప్రింట్ చేయాలంటే ఏం తీసుకుంటున్నాం? మ్యాచింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్. ఏం తీసుకుంటున్నా? మ్యాచింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్. చూడండి డబుల్ కొటేషన్ క్లోజ్ కామా. ఓకే, సో మరి ఏం ప్రింట్ చేయాలనుకున్నాం? రోల్ నెంబర్. సో చూడండి సో కంపల్సరీగా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓకే సో నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ఎఫ్ రోల్ నెంబర్ అనేది ప్రింట్ చేయాలి.
రోల్ నెంబర్ ప్రింట్ చేయాలంటే మరి ఏ ఇన్ఫర్మేషన్ అయినా ప్రింట్ చేయాలంటే ఏం యూజ్ చేస్తామని చెప్పినా మనం ఫార్మాట్ స్పెసిఫైయర్. వాట్ ఈస్ ద ఫార్మాట్ స్పెసిఫైయర్ ఆఫ్ రోల్ నెంబర్ వేరియబుల్ అంటే సో ఇది ఇంటిజర్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఏం రాసినాం దానికి ఎదురుగా కంపల్సరీ ఏం రాసినాం చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఏం రాసినాం ఇక్కడ %d అంటే ఎందుకంటే ఇది ఇంటిజర్ ఫార్మాట్ లో ప్రింట్ కావాలి. ఓకే డబుల్ కొటేషన్ క్లోజ్ తర్వాత ఏం చేస్తున్నా కామా కంట్రోల్ స్ట్రింగ్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కొటేషన్ మరి మ్యాచింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ అని వాడడం. మరి ప్రింట్ చేయాలి ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయాలన్నప్పుడు ఏం ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయాలా సో డెసిమల్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయాలా. ఈ డెసిమల్ ఇన్ఫర్మేషన్ దేనికి రిలేటెడ్ అంటే రోల్ నెంబర్ రిలేటెడ్. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక వాల్యూని ఏదైనా కానీ ఏదైనా సరే వాల్యూని ప్రింట్ చేయాలంటే ఇలా యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ కావాలంటే మీరు ఓపెన్ చేద్దాం. ఓకే సో మనం సో ఇంకా బేసిక్ లో ఉన్నాం కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దాం printf. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ printf. సో printf లో ఎగ్జాంపుల్ ఇలా నేమ్ ప్రింట్ చేయాలనుకోండి printf ఓపెన్ పారాన్సిస్ ఎగ్జాంపుల్ స్లాష్ n. ఓకే సో ఏమి ఇస్తున్నా అంటే నేమ్ ప్రింట్ చేయాలనుకున్నా నేమ్. సో మరి నేమ్ అంటే ఏంటి సింగిల్ క్యారెక్టర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి ఏమి ఇవ్వాల పర్సెంటేజ్ స్పెసిఫైయర్ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏమి ఇవ్వాల పర్సెంటేజ్ డబుల్ కొటేషన్ క్లోజ్ కామా ఏం ప్రింట్ చేయాలనుకున్నాం నేమ్ క్లోజ్ ప్యారన్స్ ఐ మీన్ సెమీకోలన్. ఇలా మనం రాస్తాం. ఎగ్జాంపుల్ printf. ఓకే ఎగ్జాంపుల్ స్లాష్ n నేనేమి ఇస్తున్నానంటే సో ఎగ్జాంపుల్ d అని ఇచ్చిన లేదంటే క్యారెక్టర్ అని తీసుకున్నా వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చిన క్యార్ అని తీసుకున్నా. మనం ఏదైనా ఒక క్యారెక్టర్ వాల్యూ ప్రింట్ చేయాలంటే ఏమి ఇస్తాం ఫార్మాట్ స్పెసిఫైయర్ %c కామా దీనికి రిలేటెడ్ ఏమి ఇస్తాం ఇక్కడ క్యార్. సో ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేది దేని బేస్ చేసుకొని ఉంటాయంటే సో బేస్డ్ ఆన్ కంట్రోల్ స్ట్రింగ్స్ అండ్ మ్యాచ్ ఫార్మాట్ స్పెసిఫైయర్. సింపుల్ printf ఏం చేస్తుందంటే మీరు ఏం చెప్పాలా సో printf is a predefined function. ఏంటిది predefined function. సో printf is a predefined function with the enclosed statements. చూడండి enclosed it enclosed the control strings. ఓకే predefined function అనేది ఏంటంటే printf is a predefined function. control strings must be enclosed in double quotations. సో రిలేటెడ్ మ్యాచింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఉంటాయి. ఈ 3 డాట్స్ ఏం చేస్తున్నాయంటే సో ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేసే ఇదంతా ఎక్కడ రాయాలంటే 3 డాట్స్ లో రాయాలి. సో ఇలా మనం ఏం చేస్తామంటే సో printf అనేది యూజ్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ని ప్రింట్ చేస్తాం. ఎలా printf యూజ్ చేయాలంటే ఇది ఇలా సింపుల్. ఓకే కంపల్సరీగా printf అనేది యూజ్ చేయాలంటే హెడర్ ఫైల్ ఏం రాయాలి హెడర్ ఫైల్ ఏం చెప్పినా #include. ఓకే #include stdio.h ఏమి stdio.h. సో ఈ ఓ ఉంది కదా ఓ అనే దాంట్లో ఏమొస్తుంది printf అనే ఫార్మాట్స్ ఐ మీన్ printf అనే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే సో ఇలా మనం ఒక printf ని ఎందుకు యూజ్ చేస్తాం ఎలా యూజ్ చేస్తాం అనేది ఇది బెస్ట్ చిన్న ఎగ్జాంపుల్. ఓకేనా సో printf సంబంధించిన మనం ఇంకా scanf నేర్చుకున్నాం అనుకోండి scanf printf నేర్చుకున్న తర్వాత ప్రోగ్రామ్ ఎలా రాయాలి. సో ఇప్పుడు నేను printf ఎలా యూజ్ చేయాలి ఎలా రాయాలి బేసిక్ థింగ్ చెప్పాను. ఓకేనా సో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి దాంట్లో డిస్కస్ చేద్దాం. ఓకే సో ఇది దేనికి సంబంధించిందంటే printf అనే దానికి సంబంధించింది. ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఓకే సో నెక్స్ట్ క్లాస్ లో వేరే వీడియోలో మనం ఐ మీన్ నెక్స్ట్ వేరియబుల్ అనే టాపిక్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి సో ఎలా డిఫైన్ చేయాలి సో తర్వాత డేటా టైప్స్ అంటే ఏంటి ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా సో థ్యాంక్ యూ. సో మీకు ఒకవేళ ఈ కంటెంట్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి. ఓకే.